ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మన టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కన హాలీవుడ్ యాక్షన్ హీరో రేంజ్ కటౌట్ తో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ నవ్వుతూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. బాస్, మీరు అతన్ని బాగా ఫేమస్ చేసేశారు, నేను అతన్ని బయటకు వెళ్ళనివ్వబోవడం లేదు అంటూ జోక్ చేశారు. ఇంతకీ చరణ్ అంతలా జోక్ చేస్తూ మాట్లాడింది ఎవరి గురించో తెలుసా? ఇంకెవరి గురించి? సెన్సేషన్ గా మారిన చరణ్ పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కుంటా గురించి. అసలు ఈ కెవిన్ ఎవరు? ఒక విదేశీ వ్యక్తి రామ్ చరణ్ దగ్గరకు ఎలా వచ్చాడు? అతను రోజుకు తీసుకునే జీతం ఎంతో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఈ వీడియోలో కెవిన్ గురించిన కళ్ళు చెదిరే నిజాలన్నింటినీ పూర్తి వివరాలతో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంది ఈ కెవిన్ కేవలం చరణ్ సినిమా ప్రమోషన్స్ కోసమే తాత్కాలికంగా వచ్చాడేమో అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. రామ్ చరణ్ స్వయంగా చెప్పిన దాని ప్రకారం కెవిన్ వారి కుటుంబంతో కలిసి దాదాపు 4 ఏళ్లుగా ప్రయాణిస్తున్నాడట. చరణ్ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్, వారి దినచర్యలు, రోజువారీ ప్లాన్స్ గురించి కెవిన్ కు చాలా బాగా అవగాహన ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్, ఉపాసన గాని లేదా వారి పిల్లలు గాని బయటకు వెళ్ళినప్పుడు కెవిన్ ఎప్పుడూ వారికి ఒక నీడలా అండగా ఉంటాడట. అంత నమ్మకమైన వ్యక్తి కాబట్టే చరణ్ ఫ్యామిలీ అతనికి అంత ప్రాధాన్యత ఇస్తోంది. అయితే 4 ఏళ్లుగా చరణ్ పక్కనే ఉన్న ఇప్పటి వరకు రాని క్రేజ్ ఇప్పుడు ఒక్కసారిగా ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అవును, కెవిన్ లైఫ్ ను మార్చేసిన సంఘటన రీసెంట్ గా జరిగింది. రామ్ చరణ్ పెద్ది సినిమా దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కెవిన్ నిలువెత్తు స్టైలిష్ లుక్ లో చరణ్ పక్కనే నిలబడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సమయంలోనే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఈవెంట్ లో రామ్ చరణ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వైపు ఒక అభిమాని అకస్మాత్తుగా దూసుకొచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మిగతా సెక్యూరిటీ అలర్ట్ అయ్యే లోపే కెవిన్ రెప్పపాటు కాలంలో స్పందించాడు. ఆ అభిమానిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చాలా సున్నితంగా కానీ అంతే పవర్ఫుల్ గా 2 చేతులతో అమాంతం పైకి ఎత్తేసి అవలీలగా పక్కకు తీసుకువెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన కొన్ని నిమిషాల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ తో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఈ ఒక్క దెబ్బతో మన దేశంలో సెలబ్రిటీ బాడీగార్డ్స్ లోనే కెవిన్ ఒక పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. మన భారతీయులు చూపిస్తున్న ఈ అనుకోని ఆదరణకు, ప్రేమాభిమానాలకు ఈ 28 ఏళ్ల కెవిన్ రీసెంట్ గా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నెటిజన్లకు, సినీ అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు. సరే, ఇంతకీ కెవిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను కేవలం బాడీగార్డ్ మాత్రమేనా అంటే అస్సలు కాదు. అతని వెనుక ఒక పెద్ద స్పోర్ట్స్ హిస్టరీనే ఉంది. కెవిన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం అతను ఆఫ్రికాలోని గాంబియా దేశంలో జన్మించాడు. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో నివసిస్తున్నాడు. ట్విస్ట్ ఏమిటంటే కెవిన్ ఒక అంతర్జాతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే MMA ఫైటర్. అవును, అతను ప్రొఫెషనల్ ఫైటర్. ఆన్లైన్ ఫైటింగ్ రికార్డులు ఉండే టాపాలజీ వంటి ప్లాట్ఫామ్స్ లో కెవిన్ రికార్డులు కూడా ఉన్నాయి. అయితే అక్కడ అతని పేరు కెవిన్ అని ఉండదు. అతని అసలు పేరు ఆల్డో కాదిర్ సోవే అని నమోదై ఉంటుంది. అంతేకాదు, గాంబియా రెజ్లింగ్ అసోసియేషన్ గుర్తించిన లామిన్ ఆఫ్ బర్రా అనే ప్రతిష్టాత్మక బిరుదుతో కూడా కెవిన్ రెజ్లింగ్ సర్కిల్స్ లో చాలా సుపరిచితుడు. గత నవంబర్ నెలలో కూడా అతను మిడిల్ వెయిట్ కేటగిరీలో ఒక పవర్ఫుల్ MMA ఫైట్ లో పాల్గొన్నాడని తెలుస్తోంది. అంటే అతను మామూలు బాడీగార్డ్ కాదు, రేంక్ లో ప్రత్యర్థులను పడగొట్టే రౌడీ ఫైటర్ అన్నమాట. ఇక ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ముఖ్యమైన విషయం కెవిన్ తీసుకునే ఫీజు లేదా జీతం. సాధారణంగా సెలబ్రిటీ బాడీగార్డ్స్ నెలకు లేదా ఏడాదికి ప్యాకేజీలు తీసుకుంటారు. కానీ కెవిన్ ఒక ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ఫైటర్ కావటం వల్ల తన సేవలకు గాను రోజువారీ ఫీజు వసూలు చేస్తాడట. ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కెవిన్ ప్రస్తుత సేవల ఖరీదు రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుందని టాక్. అవును, మీరు వింటున్నది నిజమే. కేవలం ఒక్కరోజు సెక్యూరిటీ డ్యూటీకే అతను లక్షల్లో ఛార్జ్ చేస్తాడు. మరి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఎలాంటిదో మనకు తెలిసిందే కదా. అంతటి ఇంటర్నేషనల్ స్టార్ కి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందే. ఏది ఏమైనా ఒక ఇండియన్ సెలబ్రిటీ బాడీగార్డ్ కు ఈ రేంజ్ లో రోజువారీ ఫీజు, ఇంతటి భారీ ఫాలోయింగ్ లభించడం నిజంగా ఒక రికార్డ్ అని చెప్పాలి. చూసారుగా రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ వెనుక ఉన్న అసలు కథ ఇది. ప్రస్తుతం అతనికి వస్తున్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ చూస్తుంటే భవిష్యత్తులో మన టాలీవుడ్ లేదా బాలీవుడ్ సినిమాల్లో విలన్ గానో లేదా ఏదైనా యాక్షన్ రోల్లోనో కెవిన్ ను వెండితెరపై చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దర్శకులు ఎవరైనా గనక అతనికి ఛాన్స్ ఇస్తే స్క్రీన్ లుక్ అదిరిపోవటం ఖాయం. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? కెవిన్ బాడీ లాంగ్వేజ్ మరియు అతని ఫైటింగ్ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిందా? అతని సినిమాల్లోకి వస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి.